వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మన జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏపీ డిఎస్సికి సంబంధించి అండ్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి రెండింటికి కూడా కోర్సు లాంచ్ చేయడం జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ అయితే జూన్ 6న ఉంది, కానిస్టేబుల్ అయితే జూన్ 1న ఉంది. వాటికి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నవి, ఏమేమి ఉన్నవి, మన యాప్లే ఉన్నవి, మీరేం చదవాలి, మన యాప్లో ఎంతవరకు అన్ని టాపిక్స్ అప్లోడ్ చేయబడతాయి, అవన్నీ డీటెయిల్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకే, వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి మీకు టోటల్ కంప్లీట్ వీడియోస్ మే 5th వరకు యాప్లో ఉంటాయి. మే 5వ తారీఖు వరకు టోటల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి పీసీకి సంబంధించి ఇది కానిస్టేబుల్కి కరెంట్ అఫైర్స్, డిఎస్సి వాళ్ళకు కానిస్టేబుల్కి సేమ్. ప్లస్ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ మనం 300 బిట్స్ అనుకున్నాం కదా, 70 బిట్స్ 80 బిట్స్ అప్లోడ్ చేశాం. మిగతా అన్నీ కూడా మే 2 ఈవినింగ్ రోజు టోటల్ అప్లోడ్ చేయబడుతున్నవి. మే 2 రోజు ఈవినింగ్ టోటల్గా ఆ బిట్స్ అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేయబడతాయి. ఈ కోర్సు మనకు 149 రూపీస్ ఈ కోర్సు ఉంది, ఇదేమో 100 రూపీస్ ఈ కోర్సు ఉంది. ఇది ఏప్రిల్ 30 వరకే ఛాయిస్గా, ఇప్పటి వరకు ఇయ్యాను, ఇంత 2 రోజులు చాలా రోజులు ఇచ్చాను. ఏప్రిల్ 30 వరకు, ఎందుకంటే మన కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాస్ట్ చూస్తేనే తక్కువ అనిపిస్తుంది. ఇది రెండు కూడా 500 మే 1 మే డే సందర్భంగా మే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కావాల్సిన వాళ్ళు రేపు ఈవినింగ్ వరకు ఆ కోర్సులు తీసేసుకోండి. 6 months వ్యాలిడిటీ, 6 నెలలు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కోర్సు తీసుకున్న దగ్గర నుంచి మీరు మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మెసేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మే 5th డిఎస్సికి సంబంధించి టోటల్ ఉంటుంది. ఆల్రెడీ 126 వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ అందులో అప్లోడ్ ఉన్నాయి. కానిస్టేబుల్కి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఇద్దరికి కూడా సేమే ఉంటుంది. ఒక హిస్టరీకి సంబంధించింది మాత్రం ఇండియన్ హిస్టరీకి 300 బిట్లు, యాన్సెంట్ 100, మిడ్వెల్ 100, మోడర్న్ 100, అందులో ఒక 80 బిట్స్ అప్లోడ్ చేశాం. మిగతా అన్ని కూడా మే 2 ఈవినింగ్ రోజు అప్లోడ్ చేయబడతాయి. అయితే మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఏమేమి ఉన్నవి ఏంది అనే డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు 2024 నవంబర్ నుండి ఏప్రిల్ వరకు, 2024 నవంబర్ నుండి ఏప్రిల్ వరకు, అంటే ఈ 7 monthsకి సంబంధించి ఫస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ అనే టాపిక్ ఉంది. మీరు కోర్సు తీసుకున్నా తీసుకోకున్నా మీ ఇష్టం, మీకు అది అదనం భారం అనిపిస్తే ఆ 150 రూపాయలు నీకు ఎక్కువ అనిపించుకుంటే తీసుకోకున్నా పర్లేదు, కానీ ఈ టాపిక్స్ అయితే చదువుకో. ఓన్లీ ఒక స్పోర్ట్స్ అనే టాపిక్లో ఇవి చదువుకోవాలి. ఈ 7 monthsలో వార్తల్లోకి వచ్చిన టాపిక్స్ స్పోర్ట్స్కి సంబంధించి బాక్సింగ్ ఒకటి, ప్రపంచ బాక్సింగ్, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ సంబంధించి కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్సన్ వార్తల్లోకి వచ్చాడు. హాకీ వరల్డ్ కప్ సాధించి 50 సంవత్సరాలు పూర్తయింది. అత్యధిక వన్డే సిరీస్లు క్లీన్ చేసిన భారత్ కెప్టెన్ ఎవరు అనేది, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. ఇలా టోటల్గా స్పోర్ట్స్కి సంబంధించి ఈ 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు స్పోర్ట్స్కు సంబంధించి మొత్తం 49 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 monthsలో స్పోర్ట్స్కి సంబంధించి 49 టాపిక్స్ ఉన్నాయి. ఈ 49 టాపిక్స్ అనేది స్పోర్ట్స్లో భాగంగా మన యాప్లో మాత్రం మే 5th లోపు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్ని ఉన్నాయి, కొన్నిటిని అవైలబుల్ చేస్తాం మే 5th వరకు టోటల్గా. ఇది ఓన్లీ స్పోర్ట్స్కు సంబంధించి ఈ 7 monthsలో 49 టాపిక్స్ ఉన్నాయి. నువ్వు చదువుకున్నొచ్చు అక్కడ నవంబర్లో ఒక దగ్గర, డిసెంబర్లో ఒక దగ్గర, జనవరి, ఏప్రిల్, మార్చి చదువుకుంటూ అక్కడక్కడ మర్చిపోదు. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ ఓవరాల్గా ఈ 7 monthsలో జరిగిన స్పోర్ట్స్ ఒక టాపిక్, అదొక ఫోల్డర్ ఉంటుంది. ఫోల్డర్లో మొత్తం టోటల్ డేటా ఉండేస్తుంది. ఇదొక టాపిక్ యాప్లో ఉండేది. నెక్స్ట్ మరొకటి, ఈ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు సదస్సులు సమావేశాలు అన్నాం. మొత్తం ఈ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ 7 monthsలో 18 సమిట్స్ జరిగినాయి, 18 సమావేశాలు జరిగినాయి. ఈ 18 సమావేశాల గురించి పూర్తి డీటెయిల్స్గా మన యాప్లో ఉంటుంది. నువ్వు కొనుక్కోపో, మళ్ళీ చెప్తున్నా బాబు, కొనుక్కోపో, నీ ఇష్టం, కానిస్టేబుల్ అయినా డిఎస్సి అయినా. కానీ ఇవి టాపిక్స్ అయితే ప్రిపేర్గా, నీకు దొరికితే మ్యాటర్ ఉంటే ప్రిపేర్గా, నీ ఇష్టం, అది నీ ఇష్టం అనుకో. ఇప్పుడు చూడండి, నాటో అనే సమిట్ అన్నాం. నాటో సమిట్ అనేది 2024లో నాటో సమిట్ జరిగింది. 2024లో జరిగింది నాటో సమిట్. కానీ 2025లో మొన్న ఏప్రిల్ 25, 26 తేదీల్లో నాటో సమిట్ జరిగింది. అది ఓవరాల్ సమిట్ కాదు, యూత్ సమిట్ జరిగింది. నాటో యూత్ సమిట్ జరిగింది. అది
మరి అన్నట్టు యూత్ సమిట్ ఎప్పుడు జరిగింది, అది ఎన్నోవది, అది ఎక్కడ జరిగింది, అసలు యూత్ సమిట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ యూత్ సమిట్లో ఏ ఏజ్ వాళ్ళు మాత్రమే పాల్గొంటారు, అసలు ఆ నాటో అంటే ఏంది, అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దాని సభ్య దేశాలు ఏంటి, చివరిగా వచ్చిన దేశం ఏంది, రీసెంట్ సదస్సు ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, దాని సెక్రటరీ జనరల్ ఎవరు, ఆ సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందిన వ్యక్తి, నీ దగ్గర ఆ ఓన్ టాలెంట్ ఉంటే చూసుకో. కానీ టాపిక్స్ మాత్రం ఇవే కదా. చూడండి, బ్రిక్స్కి సంబంధించి వ్యవసాయ మంత్రుల సమావేశం జరిగింది. ఓవరాల్ మీటింగ్ కాదు, ఓవరాల్ మీటింగ్ ఇంకా జరగలే, జూలైలో జరుగుతుంది. ఓవరాల్ మీటింగ్ జూలైలో జరుగుతుంది, బ్రెజిల్లో జరుగుతుంది. ఇది ఓన్లీ అగ్రికల్చర్ మినిస్టర్ల సమావేశం రీసెంట్గా జరిగితే దానికి మన ఇండియా నుండి ఎవరు హాజరయ్యారు, హాజరైన వ్యక్తి నిర్వహిస్తున్న పదవి ఏంటి, మరి ఆ బ్రిక్స్లో ఇటీవల సభ్యత్వం తీసుకున్న దేశం ఏది, రీసెంట్గా ఓ దేశం సభ్యత్వం తీసుకుంది. అసలు బ్రిక్స్లో సభ్యత్వం కోసం ఎన్ని దేశాలు వెయిట్ చేస్తున్నాయి, ఆ వెయిట్ చేస్తున్న దేశాల్లో రీసెంట్గా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న దేశం ఏంటి, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. రీసెంట్గా ఐపీయూ సమిట్ కూడా జరిగింది. ఏప్రిల్ 5 నుండి 9 వరకు ఐపీయూ ఇంటర్ పార్లమెంటరీ సమిట్ జరిగింది. ఆ ఇంటర్ పార్లమెంటరీ సమిట్ ఎక్కడ జరిగింది, ఇండియా నుండి ఎవరు హాజరయ్యారు, అందులో సభ్య దేశాలు ఎన్ని, ఐపీయూ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని అధ్యక్షుడు ఎవరు. ఇది కరెంటు బేస్డ్ ఆన్ జీకే వస్తుంది. మళ్ళీ సపరేట్ జీకే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏది నేర్చుకున్నా కరెంటు బేస్డ్ ఆన్ జీకే నేర్చుకుంటే ప్రాబ్లమే ఉండదు. అందుకనే చదివేటప్పుడు ఒక దగ్గర కరెంట్ అఫైర్స్ చదివి ఒక దగ్గర జీకే చదివితే గుర్తుండదు. దాన్ని ప్రతిదీ లింక్ చేస్తూ అవసరమైతే దాన్ని ఆ కరెంటు బేస్డ్లోనే ఏమైనా జాగ్రఫీ ఉంటే కూడా తీసుకొచ్చుకోవాలి, ఏదైనా హిస్టరీ ఉంటే తీసుకొచ్చుకోవాలి, పాలిటీ ఉంటే తీసుకురావాలి. అలా రిలేటెడ్ చదువుకుంటే మీ ఓన్గా చదువుకోండి, మీ ఇష్టం. కానీ మన యాప్లో మాత్రం కరెంట్ అఫైర్స్ టోటల్ జీకే, అది కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్స్ ఏదైనా కానీ మే 5 లోపల ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో ఆల్రెడీ 15 డేస్ అప్లోడ్ చేశాను. ఇంకా 15 డేస్ అప్లోడ్ చేస్తాను. టోటల్గా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అండ్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అండ్ జీకేకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇదొక టాపిక్. ఈ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు. అలానే ఈ 2024లో నవంబర్ నుండి ఏప్రిల్ వరకు జరిగిన సైనిక వైమానిక నౌకా విన్యాసాలు, మనకు త్రివిధ దళ విన్యాసాలు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, రీసెంట్గా ఏదైనా ఎగ్జాంపుల్ డస్ట్ లీక్ అనే పదం తీసుకున్నాం. ఈ డస్ట్ లీక్ అనే విన్యాసాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి రీసెంట్గా, అది ఎన్నవ విన్యాసం, అది ఎక్కడ జరిగింది ఆ విన్యాసం, అసలు ఆ విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఏ దేశాల మధ్య జరుగుతాయి, అసలు ఆ దేశాల మధ్య ఈ ఒక్క సైనిక విన్యాసాలు ఉన్నాయా, ఇంకేమైనా వైమానిక విన్యాసాలు ఉన్నాయా, ఇంకేమైనా నౌకా విన్యాసాలు ఉన్నాయా, ఉంటే వాటి పేర్లు ఏంటి. అంటే ఈ 7 monthsలో 14 రకాల విన్యాసాలు జరిగాయి. ఆ విన్యాసం ఏ విన్యాసం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సైనిక వైమానిక నౌకా విన్యాసం. ఇప్పుడు ఇందాక డస్ట్ లీక్ అన్నాం. ఈ డస్ట్ లీక్ విన్యాసాలు రీసెంట్గా జరిగాయి. ఏప్రిల్ 16 నుండి 28 వరకు డస్ట్ లీక్ సైనిక విన్యాసాలు, 6వ డస్ట్ లీక్ సైనిక విన్యాసాలు జరిగాయి. ఎవరెవరికి, మనకు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య జరిగాయి. మరి మనకు ఉజ్బెకిస్తాన్ అంటే డస్ట్ లీక్ అన్నాం, అదే మనకు కజకిస్తాన్ అయితే కజింద్, అదే మనకు కిర్గిస్తాన్ అయితే కంజర్, అదే మనకు నేపాల్ అయితే సూర్యకిరణ్, అదే మనకు చైనాకి అయితే హ్యాండ్ ఇన్ హ్యాండ్, అదే మనకు రష్యాకి అయితే ఇంద్ర, అదే మనకు శ్రీలంకకి అయితే శక్తి, అది మిత్రశక్తి, అదే మనకు ఫ్రాన్స్కి అయితే సైనిక విన్యాసాలు అయితే శక్తి, వైమానిక విన్యాసాలు అయితే గరుడ, నౌకా విన్యాసాలు అయితే వరుణ. అలానే మనకు అమెరికాకు మధ్యన టైగర్ ట్రయంఫ్ అనే విన్యాసాలు కూడా జరిగాయి రీసెంట్గా. టైగర్ ట్రయంఫ్ అనే విన్యాసాలు. అదే మనకు బంగ్లాదేశ్కు కార్పెట్ బొంగో సాగర్, ధర్మ గార్డియన్, సైక్లోన్ అంటే ఈజిప్టు, బాలి కాటన్ అంటే ఫిలిప్పైన్స్ అమెరికా మధ్య, కంజర్ ఇండియా కిర్గిస్తాన్, టైగర్ ట్రయంఫ్ భారత్ అమెరికా, గౌడశక్తి ఇండియా ఇండోనేషియా, వరుణ భారత్ ఫ్రాన్స్, ఇందిర భారత్ రష్యా, విన్బ్యాక్స్ భారత్ వియత్నాం. మళ్ళీ ఆ వియత్నాం ఆ విన్యాసంతో పాటు ఇంకో 2 పాయింట్లు తీసుకురావాలి. అదేంది దాని రిలేటెడ్ పాయింట్. ఫస్ట్ వియత్నాం క్యాపిటల్ ఏంది, హనోయ్. ఆ వియత్నాం ఇటీవల మన భారతదేశం నుండి బ్రహ్మోస్ అనే క్షిపణులు కొనుగోలు చేసుకుందుకు $700 మిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ వియత్నామే బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న 44వ దేశం. మొత్తం బ్రిక్స్లో చేరేందుకు ఇప్పుడు ఉన్నాయి బ్రిక్స్లో 10 దేశాలు. ఆ 10 కాకుండా 44 దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తున్న 44వ దేశం ఏదంటే వియత్నాం. ఆ వియత్నాంకి మనం ఇటీవల ఒక యుద్ధ నౌకను కూడా గిఫ్ట్గా ఇచ్చాం, INS కృపాన్ అనే యుద్ధ నౌకను. ఆ వియత్నాంలోనే ఇటీవల ఒక వ్యక్తి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిది, రవీంద్రనాథ్ ఠాగూర్ అనే మన జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి, ఫస్ట్ నోబెల్ అవార్డు విన్నర్. 1913లో లిటరేచర్లో ఆయనకు నోబెల్ అవార్డు వచ్చింది. ఆయన యొక్క తండ్రే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క గురువే ఎవరు, రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మరణించింది 1833. ఆయన మరణించిన తర్వాత బ్రహ్మ సమాజం 2గా విడిపోతుంది.
ఏది ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజానికి ఏమో దేవేంద్రనాథ్ ఠాగూర్, భారతీయ బ్రహ్మ సమాజానికి ఏమో కేశవ చంద్ర సేన్. ఇదొక టాపిక్. నెక్స్ట్ ఈ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వార్తల్లోకి వచ్చిన వ్యక్తులు అంటే ఏ వ్యక్తి ఏ పదవి నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు ఇక్కడ చల్లా శ్రీనివాసుల శెట్టి అనే వ్యక్తి ఉన్నాడు. చల్లా శ్రీనివాసుల శెట్టి ఆయన ఎవరు? ఎస్బీఐ చైర్మన్. ఎస్బీఐ చైర్మన్ ఎవరంటే చల్లా శ్రీనివాసుల శెట్టి. అది పాత పాయింటే, ఎస్బీఐ చైర్మన్గా ఆయన ఎప్పుడో వచ్చాడు. కాకపోతే ఆయన రీసెంట్ బిట్ ఏంటంటే ఐబీఏ చైర్మన్ అయ్యాడు. ఈయన రీసెంట్గా ఐబీఏ చైర్మన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ అయ్యాడు. అంటే ఆయన ఇప్పుడు నిర్వహిస్తున్న పదవులు రెండు ఉన్నాయి. చల్లా శ్రీనివాస్ ఎస్బీఐ చైర్మన్ అన్నాం అండ్ ఐబీఏ చైర్మన్ అన్నాం. ఎస్బీఐ ఫార్మేషన్ ఎప్పుడు, ఐబీఏ ఫార్మేషన్ ఎప్పుడు? మరి ఎస్బీఐ ప్రభుత్వ బ్యాంక్ అయితే ఇండియాలో ప్రభుత్వ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి? ఆ ఎస్బీఐ ఇంతకుముందు ఏ బ్యాంక్గా పిలిచారు? అసలు మన ఇండియాలో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఏది? ఇప్పుడు మన సెంట్రల్ బ్యాంక్ ఏంటి ఏది? ఇప్పుడు మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అనే మళ్ళీ పాయింట్ గుర్తు రావాలి. ఆర్బీఐ గవర్నర్ రీసెంట్గా మారాడు, సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి వచ్చి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక కొత్త వ్యక్తి వచ్చింది, ఒక మహిళ పూనం గుప్తా అనేవానే వచ్చింది, మైకేల్ పాత్ర ప్లేస్లో వచ్చింది. అలా కరెంట్ అఫైర్స్ జీకే రెండు మిక్స్ చేసి చదువుకున్నాం అనుకో, వాడు 30 మార్కులు. చెప్తున్నా కదా, కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మన రెండు యాప్ల నుంచి ఒక 50 మార్కులు సంపాదించుకోవచ్చు. ఒకటి కరెంట్ అఫైర్స్, రెండు ఇండియన్ హిస్టరీ. ఈ రెండింటి నుంచి 50 మార్కులు పక్కా. మే 2 రోజు ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్, అదే మే 5 లోపు టోటల్ జీకే కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మే 1 నుంచి అది 500 రూపాయలు చేసేస్తా, ఒక్కోటి 500 రూపాయలు. ఇన్ని రోజులు అంటే పిల్లలందరికీ రీచ్ కావాలి, మనం ఫస్ట్ టైం యాప్ పెట్టాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశంతోనే పెట్టేశాను. అది రేపు ఏప్రిల్ 30 ఈవినింగ్తో క్లోజ్ చేసేస్తా. మే 1 రోజు, మే డే రోజు 500 రూపీస్ చేసేస్తా. అది మిమ్మల్ని తీసుకోమని చెప్పడానికి కాదు, నాది బాధ్యతగా చెప్తున్నా. ఓకేనా? రైట్. ఇలా వార్తల్లోని వ్యక్తులకు సంబంధించి ఇవన్నీ కూడా ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేసేసారు. ఇవన్నీ కూడా యాప్లో ఉన్నవి. టోటల్గా ఒక వ్యక్తి గురించి వచ్చినప్పుడు నెక్స్ట్ ఈ వార్తలో ఉన్న వ్యక్తులు మొత్తం 28 మెంబర్స్ ఉన్నారు. 28 మెంబర్స్ ఉన్నారు రీసెంట్. చూడండి, అందులో ఉదాహరణకు జ్ఞానేష్ కుమార్ అన్నాం. జ్ఞానేష్ కుమార్ ఎవరు? మొదటి వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి అయింది. మరి ఆయన ఎన్నో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఆయన ఎన్నికల కమిషనర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు? అసలు మన ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పుడు అది ఏకసభ్య ఎన్నికల సంఘం, మరి దాన్ని త్రిసభ్యంగా ఎప్పుడు చేశారు? అసలు ఇండియాలో ఓటేజ్ ఒకప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించారు? అసలు ఇటీవల మన ఎన్నికల సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్నికల సంఘం ఏ దేశాన్ని? అసలు 2025లో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి? అసలు 2024లో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి? అవన్నీ డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. ఉదాహరణ మసాటా కాండో అన్నాం. మసాటా కాండో అనే వ్యక్తి రీసెంట్గా వచ్చాడు, ఏడీబీ అధ్యక్షునిగా వచ్చాడు. ఆయన ఏడీబీ మీన్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మొదటి వరకు మసా తుసుగు అసా కవా అనేవాడు ఉండేవాడు. వన్ ప్లేస్లో వచ్చింది మసాటా కాండో. ఏ దేశం అంటే జపాన్. ఆ ఏడీబీలో సభ్య దేశాలు 69, 69 కంట్రీస్. మొదటి వరకు 68 ఉండే. 69th కంట్రీ ఏది వచ్చిందంటే ఇజ్రాయిల్ అనే కంట్రీ వచ్చింది. దాని క్యాపిటల్, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మనీలా. మళ్ళీ ఆ మనీలా పట్టుకొని ఫిలిప్పైన్స్ అన్నాం. ఆ ఫిలిప్పైన్స్ పట్టుకొని ఇటు జాగ్రఫీలోకి వెళ్ళొచ్చు, ఇటు జీకేలోకి వెళ్ళొచ్చు, ఇటు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళొచ్చు. ఫిలిప్పైన్స్ జాగ్రఫీ పెట్టింది అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా, అదే జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్. అదే మనీలా పట్టుకొని కరెంట్ అఫైర్స్ పెట్టింది 2022లో మనీలా ఫిలిప్పైన్ దేశం మన భారతదేశానికి సంబంధించిన బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే ఫిలిప్పైన్స్ ఒక అవార్డు కూడా ఇస్తుంది, రామన్ మెగాసిసే అవార్డు. దాన్ని ఆసియా ఖండంలో అత్యున్నతమైన అవార్డుగా భావిస్తారు. మరి ఆసియా ఖండంలో అత్యున్నతమైన అవార్డు అంటే రామన్ అన్నం. గణితంలో నోబెల్ అవార్డు అయింది, ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ అవార్డు అయింది, కమ్యూనికేషన్లో నోబెల్ అవార్డు అయింది, ఆహార వ్యవసాయంలో నోబెల్ అవార్డు అయింది. అలా ప్రతిదీ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఇదొక టాపిక్ అన్నట్టు, మనకి యాప్లో ఉండే టాపిక్లలో ఇదొకటి. నెక్స్ట్ 2024 నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వివిధ రకాల ఇండెక్స్లలో భారత స్థానం. ఇది కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. వివిధ రకాల ఇండెక్స్లలో భారత స్థానం ఏ విధంగా ఉంది? గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, చారిత్రక ప్రదేశాలు, గ్లోబల్ ఫైర్ ర్యాంకింగ్, క్రిజల్ నివేదిక ప్రకారం విండ్ పవర్ ఉత్పత్తిలో, ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో, ఇలా ప్రతి శక్తివంతమైన దేశాలు, అవినీతి సూచికలో అన్నాం. అలానే సంపన్నులు ఎక్కువ ఉన్నదన్నాం. సంతోషకర దేశాల జాబితా అన్నాం. ఉదాహరణకు సంతోషకర దేశాల జాబితాలో భారత స్థానం ఎంత? హ్యాపీనెస్ ఇండెక్స్లో మన ఇండియా 118, మొన్నటి వరకు 126 ఉండే. 126వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 118వ స్థానంలోకి వచ్చింది. 118వ స్థానంలోకి వచ్చింది. 126లో ఉన్నది 118కి వచ్చింది. అదే ఫస్ట్ ప్లేస్ ఎవరు? ఫిన్లాండ్. ఫిన్లాండ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ టైం అంటే మొదటి ప్లేస్ ఎప్పటి నుంచి అంటే ఇది 8వ సారి వరుసగా. మళ్ళీ అదే ఫిన్లాండ్ పట్టుకొని నాటోలోకి వెళ్ళొచ్చు.
నాటోలో 31వ దేశం ఏది? ఫిన్లాండే. 32వ దేశం ఏది? స్వీడన్. అదే ఫిన్లాండ్ క్యాపిటల్ ఏంది? హెల్సింకి. ఆ ఫిన్లాండ్లో స్టార్ట్ అయిన గేమ్స్ ఏంటి? వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫిన్లాండ్లోనే స్టార్ట్ అయింది 1983లో. ఆ ఫిన్లాండ్ సంతోషకర దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉండడం ఇది 8వసారి. మరి సంతోషం అన్నాం. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పుడు? మార్చి 20. ఆ మార్చి 20 వరల్డ్ స్పారోస్ డే, పిచ్చుకల దినం కూడా మార్చి 20. మరి సంతోషం మనం ఏ మొఘల్ రాజు అనగా సంతోషం అని అర్థం. మొఘల్ రాజులో షాజహాన్ ఉండు. షాజహాన్ అసలు పేరు కుర్రం. కుర్రం అనగా సంతోషం అని అర్థం. మన కాడ కరెంట్ అఫైర్స్కు ఏంటంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక దగ్గర మనం ఒక బుక్ కొనుక్కుంటే అలా జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉండదు. ఆ రెండు ఉంటే రిలేటెడ్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఉండదు. అందుకని మీకు చెప్తున్నాగా జస్ట్ 149 రూపీస్ పెట్టుకొని రోజు ఒక 1 అవర్ కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని మన యాప్ వింటే డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? నెక్స్ట్ మరొక టాపిక్ చూద్దాం. ఆ తర్వాత ఏప్రిల్ వరకు మరణించిన వ్యక్తులు 2024 నవంబర్ నుండి ఏప్రిల్ వరకు మరణించిన వ్యక్తులు. చూడండి, ఒక వ్యక్తి మరణించండి అనుకోండి, ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి, ఆయన నిర్వహించిన పదవి ఏంటిది, ఆయనకి ఏ అవార్డులు వచ్చాయి, ఆయన సంబంధించిన డేటా ప్రతిదీ కూడా ఒక డేటా ఉంటుంది. ఒక హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలనం, ఒడియా కవి రమాకాంత్ రథనం, ఒడియా కవి అన్నం. ఆయనకు వచ్చిన అవార్డులు ఏదో ఒకటి ఉంటుంది. మన ఇండియాలో సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు ఉంటుంది. అదేమన్నా నేను ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? మరి ఆ జ్ఞానపీఠ రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? ఇస్తే అది ఎప్పటి నుంచి ఇస్తున్నారు? దాని నగదు బహుమతి ఎంత? అది తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఇస్తే ఎవరికి ఇచ్చారు? అసలు జ్ఞానపీఠ అవార్డు ఎక్కువసార్లు ఏ లాంగ్వేజ్లో ఇచ్చారు? అలా ప్రతి పాయింట్ ప్రతిదీ కూడా చూడండి. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అమెరికాకు 47 మంది అధ్యక్షులుగా పనిచేస్తే అందులో ఒక అమెరికా అధ్యక్షుడు చనిపోయాడు, డిసెంబర్లో మరణించాడు. ఎవరు? జిమ్మీ కార్టర్ అన్నాం. ఆ జిమ్మీ కార్టర్ అంటే ఎప్పుడు మరణించాడు? ఆయన అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు, ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడు. ఆ జిమ్మీ కార్టర్ ఇండియాకి వచ్చిండా? మన ఇండియాని విజిట్ చేసిండు? చేస్తే ఎప్పుడు చేసిండు? చేస్తే ఆయన ఎన్నో వాడు. అసలు ఎంతోమంది మన ఇండియాకి వచ్చారు? వచ్చినప్పుడు ఫస్ట్ వాడు, లాస్ట్ వాడు, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక టాపిక్. ఓకే, ఇలా ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా ఇలా ప్రతి టాపిక్ను కూడా మీకు మన యాప్లో జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టోటల్గా ఫోల్డర్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ కరెంట్ అఫైర్స్కు జీకేకు ఉంటాయి. అంటే మామూలుగా ఇప్పుడు సదస్సులు సమావేశాలు 2025, అవార్డ్స్ 2025, సమిట్స్ 2025, సైన్స్ అండ్ టెక్నాలజీ 2025, ఏపీ కరెంట్ అఫైర్స్ 2025, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ 2025, విన్యాసాలు 2025, ఇండెక్స్లు 2025. అలానే జీకేకి సంబంధించిన టాపిక్స్ కూడా ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ ఉంటుంది. ఇది 6 months వ్యాలిడిటీతో 149 రూపీస్ రేపు ఈవినింగ్ వరకు. తర్వాత ఇండియన్ హిస్టరీకి సంబంధించి 300 బిట్స్ అన్నాం మనం. యాన్సెట్ నుంచి 100 బిట్స్, మిడ్వల్ నుంచి 100, మోడర్న్ నుంచి 100 బిట్స్. మళ్ళీ ఏంది హిస్టరీ కాదు, ఆ హిస్టరీ రిలేటెడ్ బేస్డ్ అన్ని సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ ఆల్రెడీ మనం పెట్టిన మన గురించి అందరికీ తెలుసు, మన క్లాస్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. అది జస్ట్ 100 రూపీస్కి అవైలబుల్ ఉంది. అది మే 2వ తారీఖు హిస్టరీకి సంబంధించిన బిట్స్ అన్ని మీకు వస్తాయి. మళ్ళీ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మే 2వ తారీఖు ఈవినింగ్ హిస్టరీ బిట్లు వచ్చేస్తాయి. మే 5వ తారీఖు మిగతా కరెంట్ అఫైర్స్ మొత్తం జీకే యాప్లో ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానిస్టేబుల్ తీసుకోవచ్చు, ఎస్ఐ తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికి ఉన్నది. కాకపోతే అడిగే అంటే ఇప్పుడు తెలంగాణ కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఏపీ అయితే అదొకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా? ఆ కోర్సెస్ కంపల్సరీ తీసుకోండి. ఈరోజు రేపటి వరకు ఛాయిస్ ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఏప్రిల్ సగం అప్లోడ్ చేశాను, మిగతా సగానికి కూడా అప్లోడ్ చేస్తాను. ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి టాపిక్ను డివైడ్ చేస్తూ మీకు యాప్లో ఉంటుంది. ఓకేనా? అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, జై హింద్.